జై శ్రీరామ్. అంతటా ఆ భయంకర పరాక్రమవంతుడు మారుతాత్మజుడు క్రుద్ధుడైపోయి తన తండ్రి వాయుదేవుని వలె చెలరేగి ఆ అశోకవనములోని మహోన్నత వృక్షాలన్నిటినీ విరిచివేయ మొదలుపెట్టినాడు. నానావిధ వృక్షాలు, లతలు ఫెళఫెళ ధ్వనులతో నేలకూలాయి. మత్తెక్కిన రకరకాల పక్షులు వికృతంగా కూస్తూ పైకి ఎగిరిపోసాగాయి. క్రీడా పర్వతాలన్నీ పడిపోయాయి. కోనేళ్ల మెట్లన్నీ విరిగిపోయాయి. క్షణలేశంలో ఆ అశోకవనము వికృతంగా కనిపించింది. పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయి కారు చిచ్చుతో తగిలిపడిపోయిన మహారణ్యము వలె అయిపోయింది. ఆయా పెద్ద పెద్ద రాణులన్నీ కూలిపోయినందువల్ల ఆయా పుష్పలతలు భయవిహ్వలులైన స్త్రీల వలె కనిపించినవి. లతాగృహాలు, చిత్రగృహాలు, శిలాగృహాలు కూలిపోయినవి. మహాసర్పాలు, క్రూర సర్పాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. రావణాసురుడి భార్యలకు భోగస్థానమైన ఉద్యానవనాన్ని అట్లా మొదలంటా నాశనము చేసి హనుమంతుడు సంతోషముతో పోరాటానికి ఎదురుచూస్తూ అశోకవనము మధ్యన కూర్చున్నాడు. జై శ్రీరామ్.